ప్రధానంగా ఇందులో ఆర్టిస్టులకి మెంబర్స్కి అవకాశాలు కల్పించాలని ప్రత్యేకంగా ఒక జాబ్ కమిటీ ఏర్పాటు చేసి ఒక స్పెషల్ బ్రోచర్ ఒకటి డిజైన్ చేసి అందులో డిజర్వింగ్ యాక్టర్స్కి వర్క్ లేదు, నీడ్ యువర్ హెల్ప్ అనుకున్న వాళ్ళందరికీ సర్వేలో ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ బ్రోచర్లో ప్రింట్ చేశారు. మరి ఈ బ్రోచర్ తీసుకుని వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ప్రొడక్షన్ హౌసెస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో డైరెక్టర్స్ వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ట్రై దేర్ బెస్ట్. ఎట్టి పరిస్థితులు ఎందుకంటే ఆర్టిస్టులు ఎవరైతే ఈ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు ఏమన్నారంటే వీ వాంట్ వర్క్, పని కల్పించండి అన్నారు. అందుకని నరేష్ గారు, ఈ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నరేష్ గారు దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ కూడా వెరీ స్ట్రాంగ్ కమిటీ. వాళ్ళంతా ఒక బ్రోచర్ డిజైన్ చేసి ఈరోజు ఈ బ్రోచర్ లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా మీ అందరినీ ఇన్వైట్ చేశారు. సో ముందుగా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నరేష్ గారు, సభాధ్యక్షులు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ ఆల్సో హీరో శ్రీకాంత్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. డాక్టర్ శ్రీమతి జయసుధా కపూర్ గారు, వీరి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. వి ఆల్ లుక్ అప్ ఆన్ హర్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ అవర్ టైమ్స్ అండ్ ఫర్ ఎవర్. ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్, హీరోస్, నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, యు నేమ్ దెమ్, ఆవిడ అందరి పక్కన వర్క్ చేశారు. అండ్ షీ క్రియేటెడ్ హర్ ఓన్ స్పేస్. సో వి ఆల్ లుక్ అప్ విత్ ది AGM శ్రీ వెంకయ్య గారు. Thank you so much for your. I would like to request BC Corporation ED Hyderabad. ఆయన యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆయన తరఫున థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈ కార్యక్రమానికి, ఈ కాన్సెప్ట్ కి సపోర్ట్ చేశారు రోషిని ఆర్గనైజేషన్, NGO ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారిని మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం, స్వాగతం. పాత్రికేయ సోదరులకి ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి డాక్టర్ జయసుధా కపూర్ గారు, 4 దశాబ్దాలుగా మనల్ని ఎంతో ఉత్తేజపరిచినటువంటి తెర మీద జయసుధా గారు మన మధ్య ఉన్నారు. అదేవిధంగా శ్రీకాంత్ మొన్ననే 100 సినిమాలు పూర్తి చేసుకుని హీరోగా ఈరోజు మన మధ్య ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి వారు కూడా మన మధ్యకు వచ్చారు. అదేవిధంగా మన AD ఇండస్ట్రీస్, డైరెక్టర్ ఇండస్ట్రీస్ శ్రీ వెంకయ్య గారు మన మధ్య మనకి ఆహ్వానం మేరకు వారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా BC కార్పొరేషన్ నుంచి దేవేందర్ గారు కూడా రావడం జరిగింది. మన నిర్మల్ కుమార్ గారు మనకి ఎంతో సహకరిస్తూ మనకి అన్ని రకాలకు కూడా వారు మన మధ్య ఉంటూ సహకరిస్తున్నారు. అదేవిధంగా కొందరు NGOs కూడా పిల్లర్గా మనకి నిలబడి మన మధ్య సపోర్ట్ ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రోషిని నుంచి మహిళలు కూడా మనకి మానసికంగా ఆర్టిస్టు వెనకబడ్డం, మన మధ్య గొప్ప రంగనాథ్ గారు, యంగ్ హీరో ఉదయ్, ఇటువంటి వారు కూడా మనం కోల్పోయి మానసికంగా అటువంటి వారు కూడా, అటువంటివి సంఘటనలు ఎప్పుడు జరగకూడదని మనం ప్రార్థిస్తున్నాం. కానీ దానికి చర్య తీసుకోవడం ముఖ్యం. కాబట్టి ఈరోజు రోషిని
రోషిని నుంచి ముగ్గురు టీం మన మధ్య వచ్చారు. శాంతి గారు, నిర్మల గారు, ఆనంద గారు. కాబట్టి వాళ్ళ తరఫు నుంచి ఆనంద గారిని రిప్రజెంట్ చేయవలసిందిగా వేదికపై. రోషిని ఎన్జిఓ జ్యోతి గారు కూడా మన మధ్య లేరు, వాళ్ళు బిజీగా ఉన్నారు. ఫస్ట్ నుంచి పాల్గొని కళాకారులకి, మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్ ఎటువంటి ఎన్నో వందల కేసులు మేము ఫేస్ చేశాం. ఎటువంటి సమస్యలున్నా మాకు చెప్పండి. మానసిక స్థైర్యం చాలా ముఖ్యం. మేము అది ఇవ్వగలుగుతాం, ముందు తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే 5,000 కలిసి మనం చేసే మనం కాబట్టి మూవీ ఆర్టిస్ట్తో పాటు ఈ ఎన్జిఓస్ అందరూ కూడా మన మధ్యకి వచ్చి అంత పనిచేస్తున్నారు. అదేవిధంగా వికాస్ వందే మాత్రం ఫౌండేషన్లో పనిచేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తూ సర్వే నుంచి కూడా మనకి సహకరిస్తూ మన మధ్య ఉన్న వికాసం కూడా వేదిక రానున్నారు. అనిల్ కూడా వందే మాతరం నుంచి ఉన్నారు, వారు కూడా మనకి సహకరిస్తున్నారు. సో వీరు మనకు ఈరోజు వచ్చారు. అదేవిధంగా ఈ రోజున మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీనివాసులు గారు, హేమ ఉన్నారా? హేమ గారిని వేదికపై రావు. శ్రీనివాసులు గారిని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, మన వెల్ఫేర్ కమిటీ మెంబర్ నిర్మల గారిని కూడా వేదికపై. అదేవిధంగా ఈసీ మెంబర్స్ మన వాళ్ళు ఎవరున్నా కూడా దయచేసి వేదిక. శశాంక్ వేదికపై ఆహ్వానిస్తున్నాం. సురేష్ ఆహ్వానం, అన్నారు అందరికీ ఆహ్వానం. అదేవిధంగా కొత్తగా ఫామ్ అయినటువంటి కమిటీ ఉంది, వెల్ఫేర్ కమిటీ. దీంట్లో చిన్న ఎక్స్పాన్షన్ కూడా సబ్ కమిటీలు కూడా చేయడం జరిగింది. దీనికి పనిచేస్తున్నటువంటి గౌతమ్ రాజు గారు వర్క్ కమిటీ ఇన్ఛార్జ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, న్యూలీ అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వేదికపై. అదేవిధంగా వాసుజీ కొత్త వెల్ఫేర్ కమిటీ మెంబర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గంగాధర్ పాండే వెల్ఫేర్ కమిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ వర్క్ కమిటీ అండ్ లోన్స్, వెల్కమ్. గౌతమ్ రాజు ఎడ్యుకేషన్ కమిటీలో కూడా ఉన్నాడు. మన మధ్య ఉన్నటువంటి అనితా చౌదరి కూడా మన వెల్ఫేర్ కమిటీలో జాయిన్ అయ్యి ప్రత్యేకంగా వారు ఎడ్యుకేషన్ విభాగాన్ని తీసుకుని ఇప్పటికే కొంత వర్క్ చేయడం జరిగింది. వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పోతుగంటి సహదేవ్ వర్క్ కమిటీలో ఇన్ఛార్జిగా లోన్ డివిజన్లో కూడా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా లత వర్క్ కమిటీలో పనిచేస్తున్నటువంటి లతాన్ని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఇది మన కొత్త వెల్ఫేర్ కమిటీ. అందరికీ స్వాగతం చెబుతూ సీనియర్ నటులు మన మధ్య ఉన్నారు. అన్నపూర్ణ గారు, శ్రీలక్ష్మి గారు, కృష్ణవేణి గారు, వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నారు. ఎక్కడే ఉంటారా? రైట్. లక్ష్మీకాంతరావు ఉన్నారా? మన వర్కింగ్ కమిటీ మెంబర్ లక్ష్మీకాంతరావు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. నంబర్ ఇక్కడ మిస్ అయ్యాను నేను. నూతనంగా అపాయింట్ చేసినటువంటి ఎక్స్పాన్షన్ వెల్ఫేర్ కమిటీ అందరికి కూడా స్వాగతం. పేరు పేరున మన మెంబర్స్ అందరికి కూడా స్వాగతిస్తూ మన మధ్య శాంతి గారు, నిర్మల గారు కూడా రోజుని ఎన్జిఓ నించుకుంటున్నారు. మిత్రులారా, ఈ యొక్క టర్మ్లో మా వినూతనటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తీసుకుని ముందుకు దూసుకెళ్తోంది. ఈ రోజున ప్రత్యేకంగా
వెల్ఫేర్ కమిటీకి ప్రాధాన్యత ఇస్తూ నన్ను చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. వెల్ఫేర్ కమిటీ ప్రారంభించిన తర్వాత మా వెల్ఫేర్ కమిటీ అన్ని కలిపి ఒక కమిటీగా పనిచేస్తూ ఈ రోజున మా అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా కానీ, ఆఫీస్ బేరర్స్ కానీ అందరూ ఒక కుటుంబంగా పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. ప్రధానంగా మనం చేసినటువంటి సక్సెస్ఫుల్ ఫస్ట్ కార్యక్రమం సర్వే. దాని గురించి అందరూ చెప్పేశాం కాబట్టి ఎక్కువ చెప్పక్కర్లేదు. 100 మంది మాకు సర్వే కావాలన్నారు. అందులో కొంతమంది ఎడ్యుకేషన్ ఇష్యూస్ అని, లోన్స్ మాకు హెల్ప్ చేసే బిజినెస్ చేసుకుంటామని, అదేవిధంగా హౌసింగ్ కావాలి, రకరకాల సహాయం. ప్రధానంగా ఎక్కువగా మంది కూడా మాకు అవకాశాలు, ఆ బాధ ఏంటో కళాకారులకి నాకు తెలుసు, అందరికీ ఒక వెలుగు వెలిగి మాయమైనప్పుడు మళ్ళీ వెనక్కి రావాలని చాలా. కాబట్టి ప్రధానంగా వీళ్ళకి ఈసారి మా తరఫు నుంచి వెల్ఫేర్ కమిటీ నుంచి పెద్ద కార్యక్రమంగా ఈ యొక్క అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి ఒక సిస్టమాటిక్ గా ప్రొడ్యూసర్ని ఆశ్రయించాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది ఈ బ్రోషర్లో చూస్తే అందరూ తెలిసిన మొహాలే ఉంటాయి, అందరూ పెద్ద ఆర్టిస్టులే, ఎవరు చిన్నవాళ్ళు ఇంకెవరు కాదు. కాకపోతే ఒక ఎంప్లాయీ 55 ఏళ్ళు గ్యారంటీ ఉంది. ఒక డాక్టరు అతనికి ఆయుష్ మనకి అతనికి ఎనర్జీ ఉన్నంతకాలం వైద్యం చేస్తారు. ఒక లాయర్ వాదిస్తారు. కానీ నటుడికి అవకాశాలు ఒక్కసారి పోయి వెనక్కి రావాలంటే ఒక రీఎంట్రీ ఎంత కష్టం నాకు. అప్పుడే మా మీ వద్దకు వచ్చి మనం కాబట్టి వెల్ఫేర్ కమిటీలో సబ్ కమిటీ, వర్క్ కమిటీ వేయడం జరిగింది. దానికి అపాయింట్మెంట్ మన గౌతమ్ రాజుని ఇన్ఛార్జిగా నేను తీసుకుంటాను. వారితో పాటుగా ఒక వర్క్ కమిటీని మేము గంగాధర్ పాండే, శశాంక్, సహదేవ్, వాసుజీ, నిర్మల, అనితా చౌదరి వీళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఫామ్ చేయాలి. అయితే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా నుంచి పూర్తి సహకారం. కాబట్టి అసలు ఈ కార్యక్రమానికి ఒక బ్రోషర్ని తయారు చేసి ఈ బ్రోషర్లో అందరి యొక్క ఫోటోల్ని పొందుపరిచి వాళ్ళ డీటెయిల్స్ని, ఎన్ని సినిమాలు చేశారు, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా పొందుపరిచి ఈ టీం ప్రొడ్యూసర్స్ని, దర్శకుల్ని, రైటర్స్ని, కో డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యి నాకు కావాలన్నది అడగడం కష్టం, వీళ్ళకి కూడా చేయండి అని చెప్పడం కొంచెం. కాబట్టి ఒక టీమ్గా, ఒక కమిటెడ్గా మేము మా కార్లెస్ కలగం, మేము వీళ్ళ కోసం ఒక టీమ్ ఫామ్ చేయడం. ఈ రోజున ఈ బ్రోషర్ని లాంచ్ చేయడం అనేది ప్రధాన కార్యక్రమంగా. ఈ యొక్క బ్రోషరు ఒక 500 కాపీస్ ఈరోజు లాంచ్ చేయడంతో పాటు సిస్టమేటిక్ గా ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి కో డైరెక్టర్కి, ప్రతి డైరెక్టర్ కూడా అందించే విధంగా మేము కార్యక్రమాలు ప్రతి నెల కూడా దీనికి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మేము తీసుకోవడం. ఇది కూడా ఒక మంచి హ్యాండ్స్ మీద, మంచి వ్యక్తులతో ఇది ఆహ్వానించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడమే ప్రధానంగా. రేపటి నుంచి ఈ కమిటీ కూడా మొత్తం ఇండస్ట్రీ అంతా తిరుగుతుంది. సురేష్ బాబు గారికి కూడా మేము ఫోన్ చేసి చెబితే
ఇది చాలా మంచి కార్యక్రమం. నా దగ్గరికి పంపించాను నా బ్రోషర్. నేను స్టార్ట్ చేస్తున్నా ఫిల్మ్. ఖచ్చితంగా నేను కూడా సహకరిస్తాను వారు చెప్పండి. ఆ విధంగా ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ప్రధానంగా, అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ఒక మెంబర్కి ఎమర్జెన్సీ ఉంటే కొడుకు ఫీజు కట్టలేకపోతే వెంటనే మేము ఫీజు విత్ మంత్లీ శివాజీరాజు దగ్గరుండి మనం చేయిద్దామని చెప్పి సాయం చేస్తాం. అదే కాకుండా రేపు హౌసింగ్ కొరకు కూడా గవర్నమెంట్తో మనం ప్రయత్నిస్తున్నాం, ఎవరికి హౌసింగ్ కావాలని. అదేవిధంగా మేము బిజినెస్ పెట్టుకున్నాం, మేము దీనివల్ల మా కుటుంబం బాగుపడుతుంది, దానికి మాకు ఎలిజిబిలిటీ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్పడం. ఈరోజు స్వయాన మన ఏడీ ఇండస్ట్రీస్ వెంకయ్య గారు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ నుంచి కూడా సహకారం అడుగుతున్నాం, ఇతర బ్యాంక్ నుంచి కూడా మనం అడుగుతున్నాం. వీరందరికీ కూడా ఈ విధంగా కూడా మనం అన్ని రకాల హోల్సమ్ సపోర్ట్. ఈ యొక్క చాలా చిన్న సంవత్సరాలు, దాదాపు 1.5 సంవత్సరమే. ఈ లోపల ఇది ఒక చిన్న భాగం మాత్రమే. మా ఇంకో శివాజీ రాజా తన పూర్తి సమయం ఈ మా శ్రీ కళ్యాణ్ గారు, మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు, మన మధ్య ఉన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, మన సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ గారు కూడా ఈరోజు బ్రోషర్ లాంచ్ కార్యక్రమానికి మన మధ్య ముఖ్య అతిథిగా రావడం జరిగింది. కాబట్టి వారిని కూడా వేదికపై ఆహ్వానించి సభ్యంగా కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఈ తరఫులో చిన్న సమయంలో ఎంతో అందరూ సహకరిస్తే శివాజీ రాజా లాంటి వ్యక్తులు ఇక్కడ ఈ వెపన్గా ప్రతిరోజు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఇదే కాకుండా పెన్షన్స్ కానీ ఇతర ఇన్సూరెన్సెస్ కానీ ఎన్నో విషయాలు తెలియజేస్తారు. ఇవన్నీ కూడా శివాజీ రాజా మనకి దాని తర్వాత వివరిస్తారు. వెల్ఫేర్ కమిటీ కార్యక్రమాలు మాత్రమే నేను మీకు వివరిస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఈ పుణ్య కార్యక్రమం జరుగుతుంది, అందరం బిజీగా ఉంటాం. ఈ రోజున ఇండస్ట్రీ బాగుంది. బాహుబలి నుంచి పెళ్లి చూపులు అనే చిన్న సినిమా వరకు సూపర్ హిట్లు అయినాయి, 100 సినిమాలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా తెలుగు నటులకి మనకి అవకాశం దొరుకుతుంది. దానికోసం నేను కూడా చెప్పాను, నా సినిమాలు సంవత్సరానికి ఖచ్చితంగా 10 ఉంటుంది. అందరూ 10 సినిమాలు డైరెక్ట్ చేస్తారు. అదేవిధంగా శివాజీ రాజా నిర్మాతలు కూడా ఈ యొక్క విషయాన్ని హర్షిస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మనం నేను ఎక్కడికి పోయినా కూడా మీరు ఏమన్నా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను కూడా. అందరూ కూడా ఒక కాబట్టి ఈ ఇంతే కాకుండా ప్రధానంగా వాళ్ళ రోజు వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఏంటంటే, రఘు మన జాయింట్ సెక్రటరీ నాతో పాటు జాయింట్ సెక్రటరీగా రఘుబాబు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదికపై. కాబట్టి ఈ టర్మ్లో ఇంకొక కీలకమైన కళాకారులు సెంట్రల్గా ఒంటరిగా పిలవడం, సక్సెస్ ఉన్నా కూడా ఒంటరిగా పిలువుతారు, సక్సెస్ లేనప్పుడు మరింత ఒంటరిగా పిలువుతారు. కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంటారు. దగ్గర ఉన్న కనెక్షన్ దూరమైనట్టే లెక్క. ఇటువంటివి చాలా మంది. మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సహజంగా ఒక వ్యక్తి బస్సులో ప్రయాణించగలరు. మనం బస్సులో వెళితే మీరు ఎందుకు బస్సులో వస్తున్నారు, అవన్నీ ప్రతి వారికి చాలా తేలికే. కాబట్టి దీనికి కూడా మా దగ్గర ఉంటాం. కుటుంబంగా మనం కలిసినప్పుడు, ఒక మెంబర్షిప్ మనం అయినప్పుడు దీనికి మనం కలిసి ఈ యొక్క ఒంటరితనం, డిప్రెషన్ అనేటువంటి
అమ్మాయిని పోగొట్టడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జరిగింది. రోషిని వాళ్ళు కూడా పనిచేస్తారు. సో రోషిని వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళంతా మహిళలు. ఏమన్నా సమస్యలు ఉన్నా మనం ఒకసారి మాట్లాడినప్పుడు సలహాలు కొన్ని ఆలోచనలు సపోర్ట్ ఇచ్చినప్పుడు మాకు కూడా పని ఆ విధంగా కూడా రోషిని వికాస్ అండ్ అనిల్. ఎక్కడ వికాస్ అండ్ అనిల్? వికాస్ ఐఏఎస్ ఎగ్జామ్ అతను సర్వే వచ్చిన రోజు పూర్తి అతని టైం మనకి కేటాయించి అతను ఐఏఎస్ ఆఫీసర్ రాస్తూ అనిల్ గారి ఇద్దరు కూడా మాలో ఒక మెంబర్గా వాళ్ళు సహకరిస్తున్నారు. అందరినీ కూడా అడ్వైజర్స్ సహకరిస్తున్నాం. అదేవిధంగా చంద్రమౌళి ఐఏఎస్ వారు కూడా మనకు సలహాదారులుగా వెల్ఫేర్ కమిటీకి మాకి సహకరిస్తున్నారు. శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు వారు ఆర్ఎస్ఎస్ ఉంటూ వారు కూడా పరిచయం చేసి ఎన్నో విషయాలు వాళ్ళు సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ నేను వాళ్ళ స్పీచ్ కాదు ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మా ఈ టర్మ్ ఒక మంచి టర్మ్ అవుతుంది. రానున్న టర్మంలో ల్యాండ్ మార్క్ గా ఇక్కడి నుంచి ఒక మంచి శుభప్రదమైన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరికీ మా ఎప్పుడు ప్రతి మెంబర్ ఎప్పుడు సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా బ్రోషర్ లాంచ్ కార్యక్రమం మన ప్రధాన కార్యదర్శి ఎల్లప్పుడూ ఆఫీస్లో అందుబాటులో ఉంటూ ఏమి కావాలన్నా వెల్ఫేర్ కమిటీ చెయ్యి నేనున్నానని చెప్పి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ అడ్వైజ్గా కానీ నాకు కుడిగుణంగా మాట్లాడుతున్నాను. మా మీరు ఏవైనా సరే పని మూవీ ఆర్టిస్ట్ పక్కన పెట్టిస్తే ఈ రెండే పర్సనల్గా చెప్తాను. ఎక్కువగా నాకు బాగా దగ్గరగా ఉన్న చూసుకుంటున్నాను నేను. అది నా శ్వాస కూడా నా లెఫ్ట్ రైట్ చూసారు, ఇద్దరు బావులు ఉన్నారు నాకు. ఈ కార్యక్రమాలకు వస్తే ఫస్ట్ మంచి పద్ధతి స్టార్ట్ చేశారు. బొమ్మరిల్లు స్టార్ట్ చేశారు. మా మెంబర్ స్టార్ట్ చేశారు. మా అమ్మ చెప్పినట్టుగా చేసినట్టుగా చెప్పినట్టుగా ఎవరో కాదు తోటి నటులు కన్నడలో. అదేవిధంగా మహానుభావులు ఎస్వి రంగారావు గారి మనవలు కాబట్టి వారిని కూడా వేదికపై ఆహ్వానించారు. పితామహులు ఎస్వి రంగారావు గారి అందరికీ కూడా వారి మనవలు మన మధ్య మంచి ఖాళీగా ఉన్నప్పుడు కూడా మా బావ బిజీగా ఉన్నప్పుడు హీరో కూడా నేను ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరిని క్యారెక్టర్ మా కళ్యాణ్ కుమార్ రెడ్డి చేశాడు. మా కళ్యాణ్ గారు మా శ్రీకాంత్ గారు ఆ రామకృష్ణ అంటే నేను ఎవరిని ఎప్పుడు అడగదు. కానీ ఎప్పుడైనా అలా కనెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ జరిగిందో దాని తర్వాత నాకు ప్రొఫెషనల్ సర్వీసెస్ పోయిందండి. నాకు ఆ ఓపిక లేదేమో అనిపించింది. మ్యాక్సిమం నా కాన్సన్ట్రేషన్ అంతా మూవీ ఆర్టిస్ట్ పెట్టింది. ఎందుకంటే నాకు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడమ్మా వీళ్ళందరూ నా మీద అంత ప్రేమ చూపించారు. మొత్తం షూటింగ్లు మానేస్తూ అందరూ హాస్పిటల్ బ్యాక్ అయిపోయినంత ప్రేమ నా మీద చూపించినప్పుడు నేను వీళ్ళకి ఏదో చేయాలి చాలు మనకు ఉన్న దాంట్లోనే తృప్తిపడ్డాను. అదే ఈ అసోసియేషన్కి నాకు కూడా ఒక మాట ఇస్తే ఈ రోజు ఇప్పుడు వెనకెళ్ళలేదు. ఇప్పుడు అందుకనే ఇంతమందికి నన్ను చాలా గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే 757 ప్రాణ కింద భావిస్తాను. అర్ధరాత్రి నాకు వాళ్ళ చేపలు వచ్చింది. నేను హాస్పిటల్లో ఉన్నాను. ఏ డాక్టర్ కావచ్చు కానీ ఎవరు కావచ్చు కానీ ఇంట్లో ప్రాబ్లం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ అలాగే నాకు కొన్ని అదృష్టం అదేంటంటే నాకు నరేష్ కానీ నాకు ఎంత అండగా ఉంటాను. కానీ ఎంత అండగా ఉంటాను చెప్పి ఏ పైన సరే నరేష్ దాంట్లో నరేష్ అయ్యి ఉంటాను. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు
ప్రిఫరెన్స్, ముందు ప్రిఫరెన్స్ మా శిష్యులకు ఇవ్వండి, తర్వాత రోజుల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. వాళ్ళు మీరు చెప్తారు కానీ ఎవరిని అడగను, నా వాళ్ళ కోసం నేను పంజాబ్కి వెళ్తాను, వేషాలు ఉంటాను. ఇచ్చాక మనం అడ్వాన్లు అనుకుంటూ నాన్ విషయాలు అనుకుంటూ డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకున్నాం, ఆ ఊరి మీదే మనం ఎంత అడుగుతాం. ఇంకా ఇంతే కాకుండా మ్యాక్సిమం అమ్మాయి చాలా ధనంగా ఉంటున్నాము, అవి చేస్తాం ఇది చేస్తాం, రూపాయలు ఇస్తాను, 30 మందికి ఫ్రీగా చేస్తాం, 35 మందికి ఫ్రీగా చేస్తాం. ఏ పైసా కూడా మూవీ నచ్చినోళ్ళు నా స్నేహితులు దుబాయ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు దొరుకుతున్నాం. ఈరోజు చాలా పుష్కలంగా ఉంటుంది. 10 మందికి నాకు నేను మద్రాసులో మా బావ నేను బస్సులో తిరిగాను, ఆటోలో తిరిగాను, ఆమోషిగా ఉండేది. నాకు అది ఆర్టిస్టులు రాకూడదని సర్వేలో చేసిన 10 మంది ఆర్టిస్టులు బైకులు కావాలి 100%, 2-3 months బైకులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇన్సూరెన్స్ అందరికీ ఇన్సూరెన్స్ చేసాము, 350 మంది 360 మంది నా దగ్గర ఉండాలి కూడా. ఈ 350 మందికి ఫ్రీగా చేసి మనకి ప్రమాదం నాకు ఎలా జరిగింది అలాగే ఎవరికైనా ఏదైనా జరుగుతుంది, ఇవాళ ఉన్న వ్యక్తి రేపు ఉండకపోవచ్చు. మరుక్షణం దేహేనే ఆ ఫ్యామిలీ ఏ తాతక్కర్లేదు, 2 లక్షలు వాళ్ళ చేతిలో ఉంటుంది. 5 నిమిషాల్లో ఏ వ్యక్తికైనా కష్టం వచ్చినా 2 minutesలో మూవీ ఆర్టిస్ట్ డబ్బులు అక్కడికి వెళ్తాయి. తర్వాత ఎస్ఏఎల్ ఇచ్చిన డబ్బులు ఇది చెప్పింది ఏమీ మేము ప్రామిస్ చేసింది ఏమీ కాదు. నా కమిటీ మొత్తం ఇక్కడ హేమ మొత్తం అందరూ చేశాను, వీళ్ళందరూ సహకారంతో చేయడం జరిగింది. అలాగే హెల్త్ గురించి కూడా చాలా అపోలోతో చాలా మాట్లాడారు. ఇది కాకుండా కొత్తగా డైరీ అమ్మ రెగ్యులర్గా వేసే డైరీ కాకుండా ఇంకా ఏదైనా చేయడం ప్రయత్నిస్తే 6-7 లక్షలు అది వెయిట్ చేద్దామండి. ఈ 6-7 లక్షలు మేము సంపాదించాం, 3 daysలో 6-7 లక్షలు సంపాదించాం. అపోలో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత కావాలి చెప్పండి, సగం నేను 3.5 లక్షలు నేనే ఇస్తాను అపోలో వాళ్ళందరికీ. ప్రతి ఒక్కరికి రూపాయి జనం గారు కానీ సో ఫస్ట్ 1 monthలో నాకు వాళ్ళకి క్యాష్ అవుట్ వాళ్ళు ఈరోజు ధైర్యంగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం, అయితే మాట్లాడలేము కూడా. వాళ్ళందరికీ తెలుస్తుంది, వాళ్ళ పాదాలు ఇంకా మంచి కార్యక్రమాలు నేను చేయాలని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివాజీ సపోర్ట్. అంతే కదా, ఎస్బీఐ ఇది వచ్చింది కాబట్టి వెల్ఫేర్ చైర్మన్ గారికి అమ్మ చేతుల మీదుగా ఇది అందించవచ్చు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇందాక ఆహ్వానించాం, రాలేదు పైకి. ఓకే, జరిగిపోయింది అంటే మినిమం సేఫ్టీ మనం కాబట్టి ఇదొక మంచి కార్యక్రమం. మా నుంచి శివాజీ ఎక్కువగా ఫోకస్ చేసి వర్క్ చేసి కాబట్టి అందరూ చేయిస్తే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. మా ఎప్పుడు కనకంగా ఉంటుంది, ఎప్పుడు కనకంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం బ్రోషర్ కార్యక్రమానికి వెళ్ళే ముందు ఒక చాలా కీలకమైన ఒక అంశం, రోషిని నుంచి మన శాంతి గారు కూడా వచ్చారు. వారు ఒక 5 నిమిషాలు కైండ్లీ మోటివేట్ అవర్ ఆర్టిస్ట్, మీ యొక్క కాన్సెప్ట్ మాకు వేదికపైకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అసోసియేషన్లో ఒక వెబ్సైట్ దాంట్లో మమ్మల్ని జాయిన్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతాను, చాలా చెప్పేది ఉంది మీకంతా కూడా. సో ఈ అకేషన్ మేము ఒక మంచి అవకాశంగా తీసుకుని మాట్లాడుతున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ రోజు మా గోవాలంటే రాకపోయింది, మేము ఇద్దరం వచ్చాము. సామాన్య ట్రస్ట్ మెంబర్ మా కొలీగ్ నిర్మల గారు, నా పేరు ఆనంద. సో రోష్ని
నిదానంగా 2 minutes ఇది ఇంకొకరికి అందించినట్టయితే జీవితాన్ని పెట్టేవాళ్ళు అంత ఉంది ఇందులో. ఇక్కడ జీవితం చాలా బాధకరం ఉంది రోజుల్లో. ఇంట్లో ఎవరికొకరికి చెప్పుకోలేని పరిస్థితి. ఒంటరి వాళ్ళని ఎన్నో సమస్యలు వీళ్ళు చూసినట్టయితే మాకు ఉదయగిరి చాలా షాక్. అతను చనిపోయిన తర్వాత కొన్ని వేల మంది విద్యార్థులు ఆయన ఛాన్స్ నెక్లెస్ లో పెద్దగా ఒక ఒరిజిన్ చేశారు. అప్పుడు నేను పాల్గొన్నాను. ఒకటే మాట్లాడినాను, మీరు ముందే మీకు ఛాన్స్ ఉన్నట్టు మీకు హీరోకి చెప్తే జరిగింది కాదు. నా సపోర్ట్ ఉండేది. ఇది రోజు మాట్లాడితే ఈ దాంట్లో ఏమిటంటే మీరు ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళకి షేర్ చేసుకోలేరు. మనకి సంతోషాన్ని ఎట్లయితే మనము షేర్ చేసుకొని రెట్టింపు చేసుకుంటామో అలాగే బాధని మీరు షేర్ చేసుకుంటే బాధ సగమవుతుంది. వీళ్ళు ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్ని తగ్గి సమస్యకు పరిష్కారం ఆలోచించారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ప్లాన్ చెప్తాను. ఒక అమ్మాయి రైల్వే ఫ్యాక్టరీలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అమ్మాయికి సపోర్ట్ చేయాలి, చచ్చిపోవాలి. మా వెళ్తుందో ఫోన్ చేస్తాం, చచ్చిపోతుందో ఒక సెకండ్ మాట్లాడు ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడుతూ అమ్మ నాకు నిలబడలేదు, కొంచెం దూరంగా రైల్వే అంటే ట్రైన్ చెప్తూ వస్తాం, దూరం వస్తాం. అట్లా అమ్మాయి తీసుకొచ్చి ప్లాట్ఫామ్ వరకు మంచిగా అమ్మాయితో ఇమ్మీడియట్గా రోజుకి వస్తానని మాట్లాడతాను. అమ్మాయి రోజు ఫ్రెండ్స్కి వచ్చింది. 3 hours మా వాలంటీర్ కూర్చొని అమ్మాయి సమస్యలు మాట్లాడి అమ్మాయి ఇప్పుడు ఒకరిగా జాబ్ చేస్తాను. ఒక అబ్బాయి చెప్తాను, అబ్బాయి మాకు రోజు వస్తూ ఉంటుంది టీవీలో, రోజు నంబర్స్ వస్తాయి, నేను చేసే సమస్యల పరిష్కారాలు అన్నీ వస్తాయి. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు, నేను ప్రాబ్లం ఒక పేరు ఏదో రూమ్లో అందరు బయట అందరు ఉన్నారు, రూమ్ గడియ వేసుకొని టీవీ పెద్దగా పెట్టుకొని హ్యాండ్ చేసుకుంటున్నాడు. మా స్టోరింగ్ వస్తాం రోజు. అయితే అతనికి ఎక్కడో దగ్గర ఆశ ఉంది, చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకుని ఎవరికి ఉండదు. ఆత్మహత్య ఇష్టపడి చేసేది కాదు, ఇది ఒక ఆధారం కోసం, ఒక సపోర్ట్ కోసం చేసే ఒక ఆక్రందన. నాట్ ఏ విష్ టు డై, ఇట్స్ ఎ క్రై ఫర్ హెల్ప్. అతను ఫోన్ చేసి ఏమంటాడంటే, నేను వస్తూ ఉంది, మా ఆత్మహత్య ఆపేస్తారంట, మా బాధలు తీసేస్తారంట, ఏం చేస్తారు, నేను హ్యాండ్ చేస్తున్నాను ఆత్మహత్యగా వచ్చి. సరే బాబు డిసైడ్ చేస్తున్నాము, ఒక్క నిమిషం పోస్ట్పోన్ చేసుకో, ఈ ప్రాణం నీ ఇష్టం, పోస్ట్పోన్ చేస్తే మాతో మాట్లాడు. సార్ చెప్పండి, నిలబడి ఉన్నావా, మాట్లాడుతున్నావా, నిలబడి ఉన్నాను సార్, కొంచెం కూర్చొని మాట్లాడు సార్ తీసేసి. సో అలాగా అబ్బాయితో 2 hours మాట్లాడి అబ్బాయి డోర్ ఓపెన్ చేసి అబ్బాయిని కొంచెం మానసికంగా మరి పద్ధతి ఆచరించి, అది మేము రోజు చేసేది ప్రత్యేకంగా చేసేది. ఇక్కడ మనం ఆలోచన ఆలోచిస్తున్నాము, ఎవరితో చెప్పుకోలేరు. దయచేసి మానసికంగా మీరు ఇంట్లో సిచ్యువేషన్లో పోయినట్లయితే మీకు చాలా అంటే నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాణ్ణి, నా బాధలు ఎవరు పంచుకోవట్లేదు, నేను ఏం చేయాలి, ఖచ్చితంగా వేసి అది మేము ఉన్నాము. రోజు ఉంది మీకు, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీరు మాతో మాట్లాడండి, ఈ విషయాలు ఇప్పటికీ చెప్పము, మీ పేరు వద్దు, ఊరు వద్దు, మీకు ఆలోచన పరిగణ లేదు, దయచేసి రోజు మీకు ఫోన్ చేయండి, సిచ్యువేషన్ దూరం చేసుకోండి, అంటే బాధలు పంచుకుందాం, ఆత్మహత్యలు ఆపేద్దాం. దయచేసి రోజుని మీ ఒక ఫ్రెండ్ లాగా మీరు స్వీకరించండి. మేము ఉన్నాం మీకు, మీరు ఒంటరి వాళ్ళు కాదు, ఏ బాధ వచ్చినా. ఇంకోటి మీకు మానసికంగా ప్రాబ్లం వచ్చింది, మేము సైకాలజిస్ట్ తీసుకెళ్తాము, డోంట్ నీడ్ టు పే ఎనీ సింగిల్ ఫైన్, ఏం పే చేయొద్దు. మానసికంగా ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే సైకాలజిస్ట్ దగ్గర ఉంటారు, ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మెడిసిన్, ప్రైవేట్ కాన్ఫిడెన్స్, టోటల్ కాన్ఫిడెన్స్. మీ ఊరు చెప్పము, దయచేసి మా తల్లిదండ్రులని వాడుకోండి. అంటే మీరు మీకు అవసరం కోరుకుంటున్నామేమో, ఎవరికైనా మీకు వాళ్ళకి పేపర్ ఇవ్వండి. సెప్టెంబర్ మేము చాలా యాక్టివ్ చేస్తున్నాము. అందులో ఒకటి ఏంటంటే కిట్స్ అనమాట, అంటే ఆత్మహత్యలు ఎలా నివారిస్తాం, దానికి ఒక 10 కిట్స్ మా వాళ్ళు తయారు చేస్తున్నారు.
ప్రోగ్రామ్ దయచేసి రావాలని కోరుతున్నాం. అలాగే 10th రోజు 10 సెప్టెంబర్ అంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం నాడు మేము డిఫరెంట్ ప్లేసెస్ లో స్కిట్స్ ప్లే చేస్తున్నాము టు ప్రివెంట్ ద సూసైడ్స్. దయచేసి రండి, చూడండి. ఎవరికైనా ఇట్లాంటి ఎదురైతే వాళ్ళని కాపాడిన వాళ్ళు మీరు అవుతారు. అది 2:30కి ఫస్ట్ స్టార్ట్ చేసి అమీర్పేట్ క్రాస్ రోడ్స్ లో, లేదా 4 o'clockకి కేవీఆర్ పార్క్ లో, 4:30కి కృష్ణకాంత్ పార్క్ లో అండ్ జేఎన్టీలో 4 o'clock ఎండ్. ఆఫీసర్స్ వస్తున్నారు, ఐటీ వస్తున్నారు, వస్తున్నారు, మీరు రావాలని కోరుతున్నాను. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆది మానవులు ఎప్పుడైనా కూడా అంటే ఎన్నో ఇయర్స్ బ్యాక్ వాళ్ళము ఆకులు ఏవో తింటూ వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఎప్పుడు ఆకులు చేసుకోలేదు. మనం ఆధునిక వాళ్ళు చేసుకుంటున్నాము. చిన్న సమస్య దానికి ఎన్నో ప్రాణాలు ఎందుకు చేసుకుంటున్నారు అంటారు. చాలా ఉన్నాయి ప్రాణాలు. ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, పిల్లల గురించి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమంత వాళ్ళు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి మనటల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమ్స్ అంటే వివాహ బంధం తర్వాత వచ్చే భార్యభర్తల మధ్య ప్రాబ్లమ్స్, పెళ్లి కాకముందు ప్రాబ్లమ్స్, పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రెషరు, వర్క్ ప్రెషరు, మనకి కామనే. కానీ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన మనకి ఎమోషన్స్, ఉద్వేగాలను ఎలా మనము కంట్రోల్ చేసుకోవాలి. ఈ క్షణికావేశంలో మనము డిప్రెషన్లోకి పోయి మనము ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మీలోనే కొందరు ఎట్లా అంటే ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, ఈ అబ్బాయి సడన్గా కామ్ అయిపోయాడు, ఇతను ఎక్కువ ఎవరితో కలవట్లేదు, ఎప్పుడో ఒక మూల కూర్చుంటున్నాడు, ఫోన్ చేయట్లేదు, కలవట్లేదు, మాట్లాడలేదు, ఎంతసేపు కూడా ఆత్మహత్య గురించి మాట్లాడుతూ ఉంటాడు, డిప్రెషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని. అసలు వాళ్ళని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కనిపెట్టి వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ ఇవ్వండి. సైంటిస్ట్ ఏమంటారంటే మన మానసిక శాస్త్రం ప్రతి మనిషికి కూడా ఒక కాన్ఫిడెన్షియల్ పర్సన్ ఉండాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, అన్న కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ సపోర్ట్ శ్రేయోభిలాషి నీ వెల్ విషర్ ఉంటే ఎవరికి డిప్రెషన్ ప్రతి వాళ్ళు ఎవరికి ఉండదు. అది తప్పనిసరి కావాలి. డిప్రెషన్ ప్రతి ఇంట్లో ఒకరు ఉండాలి. ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రతి 40 seconds ఒక సూసైడ్ చేస్తాం. ప్రతి ఇంట్లో ఒక డిప్రెషన్ మనుషున్నాడు. చాలా మనకి చాలా ఒక బలం అన్నమాట. మనం మళ్ళీ రియంట్రీ లేదు ఇక్కడ. ఒకేసారి బ్రతకాలి, మనం బ్రతికి సాధించాలి. డిప్రెషన్లో ప్రతి వారు డిప్రెషన్ ఉంటుంది. అది ఎలా పోగొట్టుకోవాలి, ఎలా పోగొట్టుకోవాలి? మీరు మీ ఫ్రెండ్స్తో మీ పనులు పంచుకోండి, షేర్ చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే మగవాళ్ళు చాలా మంది షేర్ చేసుకోండి, కానీ వాళ్ళ సూసైడ్స్ మగవాళ్ళు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. డిప్రెషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 15 నుంచి 40 years వాళ్ళు డిప్రెషన్ కూడా అవుతున్నారు. అది లేడీస్ తక్కువ. లేడీస్ అంటే తొందరగా కలిసిపోతారు, వాళ్ళ మనసు ఉన్న బాధను వాళ్ళు వ్యక్తం చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఈ అవకాశం మాకు ఇచ్చారు. రోషిని మీరు జాయిన్ చేస్తున్నారు. ఎవరికైనా మా అవసరం పడితే మాత్రము దయచేసి మాకు మీ వివరాలు ఎవరికి చెప్పము. మీ ఊరు అవసరం, మీ పేరు అవసరం లేదు, మాత్రం మీ ఫోన్లో మాట్లాడవచ్చు, మా ఆఫీస్ సెంటర్కి రావచ్చు. మీకు ఇంకేమైనా ముందు కార్యక్రమాలు కావాలంటే అన్నీ ఫ్రీగా చేస్తాం. మనం బ్రోషర్ లాంచ్ కార్యక్రమం ఉంటుంది. బ్రోషర్ లాంచ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయవలసిందిగా, కంప్లీట్ చేయవలసిందిగా ఏమో మాట్లాడుతున్నా. అంతకుముందు నేను ఈ ఎలక్షన్స్కి వచ్చే ముందు నేను మాట్లాడుతుంది కూడా అందరికీ వేషాలు కల్పించాలి, మాకు ఫ్రీగా డబ్బులు వేషాలు ఇవ్వండి, ఏదో జాలి పడొద్దు మా మీద నేను అడిగాను. సో అది ఈరోజు జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక ప్రొడ్యూసర్ గారు మాత్రమే సపోర్ట్ చేస్తే, అంటే ప్రొడ్యూసర్స్ ఓన్లీ సపోర్ట్ చేస్తే మాకు సరిపోదండి. డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అందరూ రైటర్స్ కూడా మా ఆర్టిస్టులకి కొంచెం మంచి వేషాలు రాసి ఎంకరేజ్ చేయాలి. ఎవరు కూడా తలదించుకోకుండా మన తెలుగు ఇండస్ట్రీ తలెత్తుకుని బతకాలి అంటే మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హేమక్క. థ్యాంక్ యూ. అతిథులకి చిన్న ఫెలిసిటేషన్ కూడా ముఖ్య అతిథులకి ఏర్పాటు చేస్తాం, దేశ గారికి అందరికీ కూడా. కాబట్టి థ్యాంక్ యూ నరేష్ గారు. మరి ఈనాటి కమిటీ వారు డిజైన్ చేసిన ఈ బ్రోచర్ని దేశ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసి మన అతిథులకి అందజేయవలసిందిగా కోరుతున్నాం.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ జయశ్రీ గారు. మరి మీ చేతుల మీదుగా ఈ బ్రోచర్ని ఈనాటి మన ముఖ్య అతిథులు హీరో శ్రీకాంత్ గారికి, అలాగే శ్రీ కళ్యాణ్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే అందరి అతిథులకు కూడా ఈ బ్రోచర్ అందించవలసిందిగా కోరుతున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్ కమిటీ జాబ్ విభాగం గౌరవ దర్శకులు, నిర్మాతలకు, రచయితలకు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లకు మా విన్నపం. మా సభ్యులకు చాలా మందికి నైపుణ్యం, అనుభవం ఉండి కూడా అవకాశాలు లేక ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులు గురి అవుతున్నారు. కనుక మీరు దయచేసి మానవతా దృక్పథంతో వారి అర్హతానుసారం మీ చిత్రాల్లో అవకాశం కల్పించవలసింది కోరడమైంది. ఇది ఇందులో సారాంశం. సో దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ బ్రోచర్లో ఆల్రెడీ డిజర్వింగ్ క్యాండిడేట్స్, ఆల్ ద యాక్టర్స్ వి అడ్రస్లు, వాళ్ళ ఏజ్, కాంటాక్ట్ నెంబర్స్, పిక్చర్స్ కూడా ఉన్నాయి. సో దయచేసి చూసి వాళ్ళకి అవకాశాలు కల్పించవలసిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్ కమిటీ ద హోల్ team request from Movie Artists Association, all the members. Thank you sir, very much. Thank you so very much for your kind support ma'am. Thank you so much. God bless you. మరి హీరో శ్రీకాంత్ గారు చాలా తక్కువ మాట్లాడతారు ఇప్పుడు, బట్ ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కాదట కష్టపడుతూ ఉంటారు. హేమ గారు పూలమాలతో సత్కరిస్తారు జయశ్రీ గారికి. థ్యాంక్ యూ. ఓ పూలమాలతో సత్కరించాలని కోరుతున్నా. నడిచొస్తుందని శ్రీ వెంకయ్య గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కలిసి వచ్చే కాలం వస్తే పూలు వచ్చిన మొక్కలు ఇస్తారు. అలాగే శ్రీ నిర్మల్ కుమార్ గారికి ఈ పూల మొక్క ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ మీ అసోసియేషన్ మా ఆర్గనైజేషన్ తో ఇలాగే కలకాల ఉండాలని, సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్రీ అఫ్జర్ అలీ గారు, ఈడీ కార్పొరేషన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ సార్. శ్రీ నిర్మల్ కుమార్ గారు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు, వారిని కూడా వారు ఎంతో సహకారం మాకి, మా యొక్క అకౌంట్ కూడా ఫిలిప్ నగర్ బ్రాంచ్లోనే ఉంది. వారు సోషల్ యాంగిల్తో ఎక్కువ పనిచేస్తుంటారు. వారిని కూడా సత్కరించవలసిందిగా ఏసీ కార్పొరేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ దేవేంద్ర గారు, వారిని కూడా సత్కరించవలసిందిగా ఏసీ కార్పొరేషన్ వారు అలంకారం చేస్తారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. జయశ్రీ గారు థ్యాంక్ యూ. వర్క్ కమిటీ వెంటనే నిర్మాతల్ని కానీ దర్శకుల్ని కానీ కలుసుకోవాలి. అదేవిధంగా ఆర్టిస్టులు ఎవరైనా మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు దయచేసి మనం వర్క్ కమిటీకి సపోర్ట్ ఇచ్చి అందరూ కూడా ఎవరికైనా సపోర్ట్ ఇవ్వచ్చు కోరుకుంటున్నాం. ఇప్పుడు నరేష్ గారికి నమస్కారం.
It is correct. ఎంత కళకళగా ఉంది నిజంగా మన కుటుంబం ఇవాళ ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇంకా కళకళలాడాలని కోరుకుంటున్నాను. మాట్లాడే ముందు ఈ రోజున కొత్తగా అపాయింట్ చేసినటువంటి జాబ్ కమిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌతమ్ రాజు గారు క్లుప్తంగా 2 ముక్కలు, కాకపోతే 4 ముక్కలైనా పర్వాలేదు, చక్కగా మాట్లాడి. అందరికీ నమస్కారం అండి. నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నది ఆకలైనడికి అన్నం పెట్టడం. అసోసియేషన్లో శివాజీరాజు గారు, నరేష్ గారు ఏమన్నారంటే, అలా కాదు మన అసోసియేషన్ మెంబర్స్కి పని కల్పించడం అనే విషయం, అది నువ్వు కంపల్సరిగా చేయాలని నా బాధ్యత నా మీద పెట్టారు. నా తుది శ్వాస వరకు నేను కష్టపడి ప్రతి చోటకి వెళ్ళి ఖచ్చితంగా అందరికీ పని కల్పించే ఏర్పాటు చేస్తానని అందరి ముందు ప్రమాణం చేస్తాను. దానికి నేను రేపటి నుంచే ఆల్రెడీ కొత్త సినిమాలు 2 చెప్పాము, అలాగే దిల్రాజు గారి సినిమాలు కూడా చెప్పాము. ఇప్పుడు ఈ బ్రోచర్ పట్టుకెళ్ళి రేపు మార్నింగ్ ఇస్తాం. మీకు ఫోన్ కాల్స్ వస్తే వెళ్ళి ఇందాక శివాజీరాజు గారు చెప్పినట్టు ఏంటంటే, వాళ్ళకి అనుకూలంగా మీరు డిమాండ్ చేయకుండా వాళ్ళ రెగ్యులేషన్ బట్టి వాళ్ళకి ఇచ్చేదాన్ని బట్టి మీరు నడిస్తే ఒక్కొక్క మెట్టు ముందుకెళ్ళి మనం సస్యశాలంగా ఎవరు కూడా ఒంటరిగా ఫీల్ అవ్వగలదు, డబ్బులు లేవని ఫీల్ అవ్వగలదు, లేకపోతే ఎవరిని ఆశించగలదు. మన కష్టం మీద మనం బతికి మనం ముందుకు సాగవచ్చని ఆ భగవంతుని కోరుకుంటూ దయచేసి మీరందరూ కూడా సహకరించండి. డెఫినెట్గా తర్వాత ఎలాగా మనం అన్నారుగా, తర్వాత ఎలాగా మన రెమ్యునరేషన్ పెంచుకుంటామో ఏం చేసుకుంటాం, కానీ ముందు అయితే మనం అడుగు పెట్టాలి. సో వాళ్ళు చెప్పినట్టు వినాలి. లేదనుకోండి మన వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా, ఆహా ఇదా ఓహో అంటున్నారా అని అనేస్తారు. అందుకని దయచేసి అలా సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి నుంచి ఆల్రెడీ వాళ్ళకి చెప్తాం. ఈ రోజుల వారికి వెళ్తే మీకు ఫోన్లు వస్తాయి, వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ఫేర్ కమిటీ మెంబర్ అయినటువంటి గంగాధర్ పాండేకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది, నేషనల్ సిఎస్ఆర్ లీడర్షిప్ కాంగ్రెస్ అవార్డ్, సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ప్రెజెంటెడ్ టు బాబుల్ ఫిల్మ్ సొసైటీ ఎన్జిఓ. దాని ప్రెసిడెంట్ మన గంగాధర్ పాండే గారు. వారిని ఒకసారి దేశ గారిని ఎన్విరాన్మెంట్ మీద పనిచేస్తారు. కాబట్టి ఇంకొక 15 నిమిషాలు మన కార్యక్రమం 15 నిమిషాలు పూర్తి చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ముఖ్య అతిథులు మాట్లాడతారు. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఆయన సమాజ్ దగ్గర ఒక మాట ఇచ్చానండి. ఏమన్నానంటే, సార్ నాకు వచ్చే 1 ఇయర్ నా జీవితంలో లాస్ట్ 1 ఇయర్ అయితే నాకున్న ఐడియాస్ మీద ఎట్లా వర్క్ చేస్తాను అట్లా వర్క్ చేస్తానన్నాను. అండ్ సెల్ఫ్లెస్గా డెడికేట్ చేసి వర్క్ చేస్తాను. ఆ జర్నీలో నాకు సార్ కలిసారు. నరేష్ గారు కలిసినప్పుడు ఐ గాట్ రిజాల్వ్డ్ ఇన్ హిస్ విజన్. ఆయనకున్న ఆరాటం కానీ అది చూసి కనెక్ట్ అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఎక్కడి నుంచి అంటే పిల్లల చదువు దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం దగ్గర నుంచి, వాళ్ళ స్కిల్ సెట్స్ బేస్ చేసుకొని వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చూడడం దగ్గర నుంచి, క్యారెక్టర్స్ ఇప్పించాలి అని చెప్పేసి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిద్దామని చెప్పేసి. సో అంత పెద్దగా మేము విజన్ పెట్టుకునేటప్పుడు నేను అనుకున్నాను అనమాట, నా శక్తి కొద్దీ నేను ఎంత చేయగలుగుతానో అని నిలబడాలి అనుకున్నాను. అండ్ సార్ దట్ ఉన్న కమిట్మెంటే ఇప్పుడు. అండ్ ఇంకొకటి అంటే, నేను బయట సొసైటీ నుంచి వచ్చాను, నాకు ఆర్టిస్ట్తో ఏమీ సంబంధం లేదు. నేను ఈ సర్వేలో తెలుసుకుంది ఏంటంటే, మా అందరితో పోలిస్తే మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. మీకు కాస్ట్యూమ్స్ గురించి తెలుసు, మేకప్ గురించి తెలుసు, మీకు చాలా లైఫ్ స్కిల్స్ ఉన్నాయి. వాటిని పునాదిగా చేసుకొని మీ కాళ్ళ మీద మీరే నిలబడి ఇంకా 3-4 మీరే ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్న కాన్సెప్ట్తో మేము లోన్స్ కోసం టేకప్ చేద్దాం అనుకున్నాం. అందుకోసం నిర్మల్ కుమార్ గారు కానివ్వండి, అట్లాగే బీసీ కార్పొరేషన్ కానివ్వండి, సిటీ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యండి. వాళ్ళు యాజ్ ఎ పర్సన్ దే ఆర్ కమిటెడ్ ఫర్ సోషల్ వర్క్. వాళ్ళకు కూడా వీళ్ళంత మందికి మంచి చేయాలి అనే తపన ఉంది. కాకపోతే మెంబర్స్ అందరికీ క్లియర్గా ఒక మెసేజ్ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి బ్యాంక్కి కూడా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుందండి. ఆ ప్రొసీజర్ని ఫాలో అయితే దే ఆర్ రెడీ టు హెల్ప్. దానికి ఏంటంటే, మనకి ఐడి ప్రూఫ్ ఒకటి ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి, అట్లాగే ఆ కొటేషన్ కనుక క్లియర్గా ఉంచుకొని
మన కాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో మనకి ఉన్న లోన్స్ ఏంటంటే అండి, బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేవి సంవత్సరానికి ఒకసారి రిలీజ్ అవుతాయండి. వాటిలో 1 lakh లోన్ కనుక తీసుకుంటే 80% సబ్సిడీ అండి, 80,000 కట్టక్కర్లేదు. అదే కనుక 2 lakhs వరకు అయితే 70% సబ్సిడీ. బిట్వీన్ 2 and 5 lakhs 60% సబ్సిడీ అండి. ఇయర్కి ఒకసారి ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అనేది స్ప్లిట్ అవుతుంది తెలంగాణలో, కాబట్టి ఆ ప్రాసెస్ ఇప్పుడు ఆగింది. లేకపోతే ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన అప్లికేషన్స్ బహుశా అక్టోబర్ కానీ నవంబర్లో కానీ అప్లికేషన్ రిలీజ్ చేయొచ్చు. ఈ లోపు మనం ఆ డాక్యుమెంట్స్ అని రెడీ పెట్టుకోవాలి. మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, మనం ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి కావాల్సిన కొటేషన్స్ అవి కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ అప్రోచ్ దెమ్ అండ్ దేర్ వెరీ మచ్ విల్లింగ్ టు హెల్ప్ అస్. అట్లాగే సిడ్బీలో అండి, సిడ్బీలో ఇయర్ లాంగ్ లోన్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఏంటంటే మన వస్తు పరంగానే లోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానే కాకుండా వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇస్తారు. సో అది ఇయర్ లాంగ్ కూడా అప్లికబుల్ ఉన్నాయి. అండ్ వితౌట్ ఎనీ షూరిటీ, వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఇస్తారు. జస్ట్ మనతో మాట్లాడినప్పుడు మనం ఇచ్చిన కాన్ఫిడెన్స్ని బట్టి, మన ప్రాజెక్ట్లో ఉన్న మెరిట్ని బట్టి వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడికి మీటింగ్కి ఎవరైనా రాకపోయి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా టాలెంట్ ఉంది, మీరు చేయగలుగుతారు అనుకుంటే ప్లీజ్ ఆస్క్ దెమ్ టు అప్రోచ్ us. అండ్ మంచి టీం ఉండాలండి. ఒక విజన్ తర్వాత విజన్ ఎంత పెద్దదైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి డెడికేటెడ్ టీం లేకపోతే అది కష్టం అండి. అండ్ ఈ జర్నీలో ఈ లాస్ట్ 1 yearలో నాకు తెలిసి అట్లాంటి మంచి టీం కూడా రెడీ అయింది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ఏం కావాలి అని కాకుండా నేనేమి ఇవ్వగలుగుతానని ఆలోచిస్తున్నారు. సో అండ్ నాకు తెలుసు డెఫినెట్లీ మంచి వర్క్నే జరుగుతుంది. అండ్ ఆ ప్రాసెస్ మాత్రం కొంచెం అర్థం చేసుకోండి. లోన్స్ మాత్రం ప్రతి బ్యాంకుకి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అయితే చాలా సింపుల్గా మనకు లోన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటండి, రోషిని గురించి ఇందాక చెప్పారు కదా, జస్ట్ ఒక 2 వారాల క్రితం క్యాన్సర్తో ఒక అబ్బాయి నా చేతిలో చనిపోయాడు. టీ పట్టుకొని చనిపోయాడు అబ్బాయి. ఆ ట్రీట్మెంట్ కిమ్స్ దగ్గర అట్లా ఇప్పించాం అనమాట. వాళ్ళ నాన్న మా అబ్బాయిని నేను చూడలేను, నా కళలన్నీ అతని గురించి ఉన్నాయని చెప్పి నేను వాళ్ళ ఫ్యామిలీ నుంచి కన్సోల్ చేస్తుంటే రోడ్డు మీద వెళ్ళిపోయాడు. రాత్రి 9 o'clock అయింది. మేము ఆ బాడీని అంబులెన్స్లో పెట్టుకొని రాత్రి 2 o'clock వరకు అతను ఇంకా గలీలో తిరుగుతున్నాను. మమ్మల్ని చూసి కరెంట్ పోస్ట్ కొట్టేస్తున్నాడు అనమాట. మీరు నా దగ్గరికి వస్తే నాకు ఎవరు చూస్తారు. అతను వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. 1 day ఎక్కడున్నాడో తెలియదు. 1.5 day తర్వాత ఫోన్ చేశాడు అనమాట. ఇంతకీ ఏమైంది అన్నట్టు వాళ్ళ నేటివ్ ప్లేస్ ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఎమ్మటే ఫోన్ చేస్తే నేను వెళ్ళాను అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు, నాంపల్లి రైల్వే స్టేషన్లో. అతను ఎట్లా అంటే ట్రాఫిక్ లారీలో ఏం చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. లక్కీగా అతనికి ఏం కాలేదు. సో అతన్ని కలిసినప్పుడు నాకు ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలో తెలియదు. అప్పుడు నేను జ్యోతి గారికి ఫోన్ చేశాను. అమ్మ నేను ఇట్లా ఆయన ఇక్కడ ఉన్నారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ నేను వెళ్ళి ఆయన కలిస్తే ఎట్లా మాట్లాడాలని చెప్పి. అండ్ నేను ఇట్లా ఎడ్యుకేషన్ మీద వర్క్ చేశాను. ఇంత ఎమోషనల్గా ఛార్జ్ అయినప్పుడు నేను వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదండి, అనుభవం. నేను జ్యోతి గారు చెప్పినట్టు వెళ్ళాను, ఆయన ఆవిడ చెప్పినట్టు నేను మాట్లాడాను. నన్ను వాటేసుకొని ఏం చేశారు. ఇవాళ రోజున మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆయన ఫ్యామిలీని కలిశారు. మా అబ్బాయి చనిపోయాడు, కానీ ఇప్పుడు మా కూతురు ఉంది, నేను అమ్మాయిని బాగా చదివిపిస్తాను అని చెప్పి వచ్చాడు. ఆ రోజు కనుక జ్యోతి గారు కనుక నన్ను కరెక్ట్గా గైడ్ చేయకపోతే అండ్ ఐ డోంట్ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఖచ్చితంగా అండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ సరే వాళ్ళకి కాల్ చేయండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. మధ్య ఉన్నటువంటి నిర్మల్ కుమార్ గారు చంద్రమౌళి గారు వచ్చేసి ఒకరోజు మా అసోసియేషన్ రూమ్లో మీటింగ్ చేస్తే ఆ రోజు మన ఆర్టిస్ట్ మనం బ్యాంక్ అప్పుడు మన మిషన్ కూడా వచ్చేసి సర్వే చేస్తున్నాం. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టుకుంటారో ఆ బిజినెస్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళలో ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, మైనారిటీ కార్పొరేషన్ ఉంది. వీళ్ళ ద్వారా కూడా సబ్సిడీలు వస్తాయి మన ప్రజలకి. ఆ స్కీముల ద్వారా మనం పెట్టేసి బ్యాంక్ ద్వారా వాళ్ళకి లోన్లు ఇచ్చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేసేసి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేయాలని చెప్పేసి నేను కూడా అనుకుని చెప్పేసి మన ఆంధ్ర బ్యాంక్ ద్వారా ఆంధ్ర బ్యాంకు ఖచ్చితంగా అందరికీ సహాయం చేస్తుంది. ఈరోజు మోడీ స్కీమ్స్ వస్తున్నాయి. ఈ ముద్రా స్కీమ్ అని కానీ శిశువు కానీ తరుణ్ స్కీమ్ ఉంది, తర్వాత స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ ఉంది. ఈ
స్కీములో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రకారం వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ ఫ్యామిలీ నిలబడాలని చెప్పేసి ఆంధ్ర బ్యాంక్ ప్రతిదీ ఒక్కరిని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. మీరు తీసుకున్న లోన్లు మీరు టైం కొంచెం పే చేసేసి బ్యాంక్కి సిబ్బంది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా టైంలో పే చేయండి. 5 సంవత్సరాల్లో పే చేయలేకపోతే మీరు చేయలేమని ఇంకో సంవత్సరం పెంచండి. కానీ మీకు పెట్టుకున్న యూనిట్ ద్వారా మీరు ఇన్కమ్తోనే బ్యాంకింగ్ సర్వీస్ పే చేయండి. అలా అందరూ పైకి రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ నమస్కారం. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇండస్ట్రీస్ శ్రీ వెంకయ్య గారు మనకి వారి సహకారం కూడా కోరుతున్నాం. వారి డిపార్ట్మెంట్ నమస్కారం. వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారు, సీనియర్ మంత్రులు ప్రవేశ్ గారికి, మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సూపర్ సీనియర్ సహజ నటి డాక్టర్ జయసుధ గారికి, హీరో శ్రీకాంత్ గారికి, జనరల్ సెక్రటరీ శివాజీ రాజు గారికి, మరి వీరి యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చాలా మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కొత్త మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, కాన్సెప్ట్ ఇక్కడ ఇష్టపడినటువంటి ఈ కాన్సెప్ట్ నరేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ అసోసియేషన్ యొక్క మోటివ్ ఏంటి, ఈ అసోసియేషన్ ఎందుకు ఫామ్ చేశారు, అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్ ఆవేదన తప్పన చాలా డిఫరెంట్గా ఉంది. చాలా అంటే ఈ రంగం యొక్క బాధలు, తర్వాత ఇందులో పనిచేస్తున్న అనేక రకాల ప్రజలను, సామాజిక వర్గాల ప్రజలను హక్కున చేస్తున్నటువంటి సినీ రంగంలో ఈ ప్లాట్ఫామ్ మాట్లాడడం కూడా గర్వ మైసూరు కడతాము. అయితే ఇలాంటి సినీ రంగ పరిశ్రమలో చాలా బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 2-3 నిమిషాలు చూస్తాము. మీ అందరూ కూడా ఈ అవకాశం తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాజనాల గారు రంగము సమాజాన్ని ఎంతైతే ఇంపాక్ట్ ఎంతైతే పవర్ఫుల్గా సమాజాన్ని బలమైన చేయాలని ఈ సినీ రంగంలో ఉన్నటువంటి కళాకారులు అంతే లైఫ్లో ఉంటారు, అదే సమయంలో ఉంటారు. కానీ లోపల కొన్ని అనేకమైన కొన్ని ఆవేదన సభలు కూడా ఉంటాయి. సినీ ఫీల్డ్ ఒక విషయమే కాకుండా ఇతరత్ర బిజినెస్, ఇతరత్ర యాక్టివిటీస్ ఆ రంగానికి సంబంధం ఉన్నట్టు ఆ సినిమా రంగానికి సంబంధం ఉన్నటువంటి యాక్టివిటీస్ మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ విషయంలో ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుంటుంది. నేను జనరల్ సెక్రటరీ శివాజీ రాజు గారికి ఖచ్చితంగా టచ్లో ఉంటా. సార్లు అయితే నాకు టచ్లో ఉన్నాడు, సార్లు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు చైర్మన్ గారు ఈ విషయంలో. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ ఏవైతున్నాయో సినీ ఫీల్డ్కి సంబంధించి సినీ ఫీల్డ్కు అవసరం ఉన్నటువంటి అనేక రకాల ఉత్పత్తులు కానీ, ప్రొడక్ట్స్ కానీ, అంటే ఇతర ఎలాంటి ఐటమ్స్ అయినా కూడా మీరు తయారు చేసుకోవడం విషయంలో ఒక యాక్టివిటీస్ నిర్మాణం చేసుకోవడం, ఒక చిన్న పరిశ్రమలు పెట్టుకోవడము, పెద్ద పరిశ్రమలు పెట్టుకోవడము, లేదంటే దానికి సంబంధించిన సర్వీస్ యాక్టివిటీస్, సేవారంగ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి సినీ ఫీల్డ్కి సంబంధించిన. ఈ సినీ ఫీల్డ్లో ఇద్దరు నాకు టచ్లో వచ్చారు. వాళ్ళకు నేను అవుట్ రైట్గా వర్కౌట్ చేసి పెట్టాను. ఒక ఎడిటర్, ఒక సహదేవ్ బ్రదర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సహదేవ్, ఇద్దరు రిఫరెన్స్ ద్వారానే నేను ఈ టచ్లో రావడం జరిగింది. ఫోటోగ్రఫీ, సర్వీస్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో 24 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ 24 డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్స్లో సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి. సినీ రంగంలో ఉంటుందే మీరు ఆ సర్వీస్ యాక్టివిటీస్ కొన్ని టేకప్ చేస్తారు. వాటిని మీరు ఓన్లీ తీసుకోవాలి సర్వీస్ యాక్టివిటీస్. సో అలాంటి సర్వీస్ యాక్టివిటీస్లో చాలా వరకు వెహికల్స్ ఉన్నాయి, అన్ని రకాల వెహికల్స్. ఏ రకమైన వెహికల్ అయినా కూడా మీ సినీ ఫీల్డ్లోకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా మీరు లోన్ల ద్వారా తీసుకోవచ్చు. ఆ
ఆ వెహికల్స్కు కొంతమందికి సబ్సిడీ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళకు దాదాపు ఉన్నట్టయితే 45% సబ్సిడీ ఉంది, 35% జెంట్స్ సబ్సిడీ ఉంది. ఆ తర్వాత జనరల్గా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తుందో జనరల్గా అందరికీ, మహిళలకు అందరికీ కూడా సబ్సిడీస్ ఉన్నాయి చాలా యాక్టివిటీస్. ఆ సబ్సిడీస్ 20% లిమిటెడ్ టు 25 lakhs. వీటికి లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు ఈ స్కీమ్స్ పెట్టుకోవడానికి. ఉమెన్కు 25% లిమిటెడ్ టు 30 lakhs ఈ యాక్టివిటీస్లో మీకు సబ్సిడీస్ ఉన్నాయి. కాబట్టి సర్వీస్ యాక్టివిటీస్, స్టూడియోస్ కానీ, డబ్బింగ్ స్టూడియోస్ కానీ, కెమెరాస్ కానీ, ఇతరత్ర ఇంకా ఎక్విప్మెంట్ ఏముంటుందో ఈ రంగంలో ఆ ఎక్విప్మెంట్, మిషనరీ అంటే ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీ ఎక్కబుల్. కాబట్టి ఆ రకమైన మీరు టేకప్ చేసుకోవచ్చు. ఇది కాకుండా స్టూడియోస్, ఈ సిటీ ఓరియంటెడ్, అర్బన్ ఓరియంటెడ్ యాక్టివిటీస్లో కొంత ఎస్సీ వాళ్ళకు కూడా మంచి ఎక్కువ సబ్సిడీస్ కొని 75 లక్షలు మ్యాక్సిమం సబ్సిడీస్. బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి అక్కడ 2 లక్షల 5 లక్షల యాక్టివిటీస్ దగ్గర తీసుకుంటే సర్వీస్ యాక్టివిటీస్ దాదాపు మీరు 2 కోట్ల 5 కోట్ల వరకు కూడా మీరు యాక్టివిటీస్ ఏదైనా కూడా టేకప్ చేయాలి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి క్యాండిడేట్కు బ్యాంకర్లు లోన్ ఇస్తారు. లోన్ 1 కోటి రూపాయల వరకు కూడా కొలాటరల్ సెక్యూరిటీ, ఈవెన్ వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ ద్వారా ఏ సెక్యూరిటీ ఇవ్వగలిగే ఫెసిలిటీ కూడా ఉంది. బ్యాంకర్స్ తెలుసు ఆ విషయం. తర్వాత చాలా మంది బ్యాంకర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. మొత్తం ఈ మన 23 జిల్లాలలో ఈ యాక్టివిటీస్లో సెక్యూరిటీస్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ సగం కూడా కావట్లేదు. యూనిట్స్ ఇవ్వడానికి అలాంటి యాక్టివిటీస్ ఇవ్వడానికి సెక్యూరిటీ లేకుండా 50% యాక్టివిటీసే ఓన్లీ టార్గెట్లోకి వస్తున్నాయి. ఇంకా చాలా 50% పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచి యాక్టివిటీస్, సర్వీస్ రెసిడెన్సీస్, మీరు ఇక్కడ యాక్టివిటీస్, సినీ రంగానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు కానీ, సర్వీస్ యాక్టివిటీస్ కానీ, అర్బన్ ఓరియంటెడ్ జనరల్ సర్వీస్ యాక్టివిటీస్, తర్వాత సర్వీస్ అపార్ట్మెంట్స్, వీటన్నిటి కూడా ఒక్కొక్క యూనిట్కు 75 లక్షలు పరిశ్రమల శాఖలో సబ్సిడీస్ ఉన్నాయి. ఈ యాక్టివిటీ మంచి కూడా మీరు టేకప్ చేసుకుంటారు. తర్వాత ఈ చెప్పడం వల్ల మీకు తొందరగా కొన్ని విషయాలు అర్థం కావు. నేను రెగ్యులర్గా 10 రోజుల కోసం ఈ జనరల్ సెక్రటరీ గారితో అసోసియేషన్ టచ్లో ఉంటా. మంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏ స్కీమ్లో ఎక్కడ మిస్ అవుతారో కూడా మనం గైడ్ చేసేసి వాళ్ళని కరెక్ట్గా చేసి బ్యాంకు మనం హ్యాండ్ ఓవర్డింగ్ అందరికీ అవసరం. సో ఆ రకంగా నేను అందరికీ కూడా మ్యాక్సిమం హెల్ప్ చేసి మ్యాక్సిమం వర్కౌట్ చేసేసి 100 నుంచి 1000 మంది వరకు కూడా యాక్టివిటీస్ అన్ని రకాల యాక్టివిటీస్ పెట్టాము. ఎవరికి ఏ రకంగా సబ్సిడీ ఏ స్కీమ్లో ఫిట్ అవుతారు మేనేజర్ గారు చాలా రకాల స్కీమ్లు ఉన్నాయి. కొత్త స్కీమ్ కూడా వచ్చింది స్టార్ట్అప్ మిత్ర అని. ఈ స్టార్ట్అప్ ఇండియా స్కీమ్ ద్వారా స్టార్ట్అప్ మిత్ర అందులో 1 crore వరకు 10 crore వరకు ఏ యాక్టివిటీ అయినా చేయడానికి టేకప్ చేయాలి. ఇండస్ట్రీ, సర్వీసు, ట్రేడింగ్ కూడా ఈ సినీ రంగంలో సంబంధించిన ట్రేడింగ్ యాక్టివిటీ, సర్వీస్ యాక్టివిటీ కూడా అందులో టేకప్ చేసి 1 crore వరకు వితౌట్ సెక్యూరిటీ ఇవన్నీ CGTMS స్కీమ్ ద్వారా టేకప్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు సెకండ్ ఒపీనియన్, సెకండ్ ఆలోచనలకు రాని కొన్ని యాక్టివిటీలు మీ కళారంగం మీద తీసుకున్న ముందుకు వస్తూనే ఈ యాక్టివిటీ సెకండ్ నేను టేకప్ చేసుకుంటే కొన్ని విషయాలు మన ముందుకు రావు, సిచ్యువేషన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో నేను రెగ్యులర్ టచ్లో ఉంటా. వారం ఖచ్చితంగా టచ్లో ఉంటాం బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఉద్దేశించి మార్గదర్శనం చేస్తున్నారు. లెవెల్లో వేరే వెంటనే మాధవి గారు చేంజ్ అయ్యారు. మాకు వేరే బహదూర్ కూడా ఇచ్చారు. సో ఏంటంటే సో ఇప్పుడు అది ఎక్కువ టైం తీసుకున్నది కార్పొరేషన్, మైనారిటీ ఈ 4టికి కూడా ఒకటే పద్ధతి. అంటే యాక్చువల్గా ఏజీఎం గారు ఏజీఎం గారు చెప్పారు కదా, ఇప్పుడు బ్యాంక్ కాన్సెంట్ ఉంటే మాత్రం తప్పకుండా సబ్సిడీలు వస్తాయి. కాకపోతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వచ్చినట్టుగా మీకు కోట్లు రావు.
కానీ మాత్రం 2 lakhs to 5 lakhs వరకు సబ్సిడీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఎలాబరేట్ ప్రొసీజర్ ఉంటుందండి, ఎలా చేస్తుంది సంగతి అనేది. కాన్సెప్ట్ ఇస్ ఎసెన్షియల్. మిగతాయి సిస్టమేటిక్స్ అన్ని నేను వికాస్ గారికి చెప్తానండి, పాంప్లెట్ టైప్ చేసి ఇస్తాం మీకు. మీరు అదర్ దెన్ ఆర్టిస్ట్కి సంబంధించి అయినా సరే, అదర్ దెన్ ఆర్టిస్ట్కి సంబంధించినైనా సరే, పర్సనల్గా మీరు వేరే ఏదైనా పెట్టుకున్నా సరే, ప్రతి దానికి మీకు సబ్సిడీ అంటూ వస్తుందండి. అంతేకాని మీరు క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు మాత్రం ఎలా అయితే వికాస్ గారికి చెప్తారో అది మాత్రం రెడీ చేసుకోండి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సింటే మాత్రం బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కనుక మీరు ఆంధ్ర బ్యాంక్ ఏం చెప్తారు ఎక్కడి నుంచి ఇస్తే మాత్రం తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాము. ఎలా వస్తాదనే విషయాన్ని మాత్రం నేను వికాస్ గారికి చెప్తానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ ఒకటేనండి, వేరే స్పెసిఫిక్ చెప్పే అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు ఒక పెద్ద అంట శ్రీకాంత్ గారు మాట్లాడే ముందు ఒకే ఒక మాట మా వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఒక మంచి మాట చెప్పాలి. అలాగే విజయవాళ్ళందరికీ నమస్కారం. నేను చెప్పేది ఒకటే, నరేష్ గారు ఇంటికి వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, మీకు ఏ సహాయం కావాలంటే ఏ సహాయం వద్దు సార్, ఒక మాట సాయం చేయండి చాలు అన్న. మనందరికీ తెలుసు ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు విన్నా అంటారు. కానీ మన ఆర్టిస్ట్ విషయంలో అది కాదు. మాట, ఒక మాట వేరే వారితో చెప్తే ఆ ఆర్టిస్ట్ లైఫ్ టర్న్ అయిపోయింది. దానివల్ల వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుంది. ఎన్ని ప్రోసెస్ ఇచ్చినా ఎంత చేసినా కూడా మీడియా ద్వారా మనందరికీ సంబంధించి ఇక్కడ మీడియా కూడా మనకు అంతేకాదు. ముఖ్యంగా చెప్పుకోవచ్చుంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక మీటింగ్లో జరుగుతుంది. అక్కడ కళ్యాణ్ గారు సురేష్ అందరూ ఉంటారు. మీకు ఏం కావాలంటే నేను ఆ పెద్ద మీటింగ్లో తెలుగు ఇన్స్టిట్యూట్ చూసామని నాకు చాలా గౌరవం ఉంది కదా. ఈరోజు తెలుగు ఇన్స్టిట్యూట్ అంటే నేను వచ్చినంతో 3 నెలల్లో తెలుగు ఇన్స్టిట్యూట్ అలా కాబట్టి తెలుగు ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుందంటే వాళ్ళు చాలా బాగుంటుంది. కొన్నాళ్ళ తర్వాత అనౌన్స్ చేసి 100 ఎకరాల్లో మేము తెలుగు ఇన్స్టిట్యూట్ పెడతాం. యాడ్స్ వస్తారు తెలంగాణ గవర్నమెంట్ సార్. మీకు మేమందరూ రుణపడి ఉంటాం సార్ తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ సంస్థ రిజిస్ట్రేషన్ జరిగిన దగ్గర నుంచి నేను ఉన్నా. ఎందుకంటే ఆర్గనైజేషన్లో నేను ఒక మెంబర్గా ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సింది ఇక్కడ ఆర్గనైజేషన్కి ఒక ప్లేస్ కావాలంటే ఏర్పాటు చేయడంలోనూ ఇవన్నీ చేశా. కానీ ఈరోజు ఈ సంవత్సరం ఒక సాటి మెంబర్లకి ఉపయోగం ఉంది ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే అది మాలోనే చూసా. అది ఎందుకు వస్తుందంటే కడుపు మండినోడికి తెలుస్తుంది ఆ కడుపులో బాధ. దానికి శివాజీలాగా, ఎందుకంటే ఇంతకుముందంతా ఉన్నోళ్ళందరికీ కడుపు నిండినోళ్ళు, ఇప్పుడు కడుపు మండి ఎదుక్కుంటా వచ్చాం కాబట్టి, ఆ కింద నుంచి వచ్చాం కాబట్టి ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. 10 మంది ఆ బాధని మనం పోడొద్దామని ప్రయత్నిస్తాం. ఇందాక ఇన్సూరెన్స్ అనేది తను చెప్తే నాకు మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు వెనకాల్సిన ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం నాతోనే స్టార్ట్ అయింది. ఒక నిర్మాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ తీసుకునే దానికి కూడా పరిస్థితి లేకుండా ఇదే అపోలో హాస్పిటల్లో సీన్ చూసిన తర్వాత ఫస్ట్ ఫీల్ అయ్యి దీనికి ఏదో దారెత్తుకాలని స్టార్ట్ అయిన ఇన్సూరెన్స్ సిస్టమ్. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు అన్ని ఆర్గనైజేషన్లు ఎలాంటి అనారోగ్యం ఏర్పడినా హ్యాపీగా వెళ్ళే హాస్పిటల్లో, స్టార్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి అన్ని ఆర్గనైజేషన్లు చేశారు. కానీ ఒక్కటి మాత్రం నిజంగా ఈ బ్రోచర్ చూస్తే నిన్న నాకు చూపించినప్పుడు చాలా బాధేసింది. దీంట్లో ఉండే
ఆర్టిస్టులు చూస్తే వాళ్ళ కాల్ షీట్లు కావాలని చెప్పి తిరిగిన మేము ఈరోజు వాళ్ళకి పని ఇవ్వండి అని అడగటం చాలా బాధాకరంగా ఉంది. ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ వాటందరికంటే మించి అసిస్టెంట్ డైరెక్టరు, కో డైరెక్టరు వాళ్ళు గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఆడు ఫస్ట్ సినిమాకి ట్రై చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటో గుర్తుపెట్టుకుంటే వీళ్ళకి వేషం ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఆ డబ్బుతో ఏమీ మొత్తం జరిగిపోతుంది. కానీ ఆ 4 రోజులు 10 రోజులు వాళ్ళు షూటింగ్ చేస్తూ ఉంటే ఆ 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటే ఉండే ఆ ఎనర్జీ, ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఎనర్జీ. వాళ్ళ కొలీగ్స్ అంటే నేను మళ్ళీ వెనకబడిపోలేదు, నేను ముందున్నాననే ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఏదో ఇక్కడ మాట్లాడి వెళ్తాం అనేది కాదు, కానీ నేను డైరెక్టర్స్, నేను ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినండి. ఫస్ట్ మీరు అన్నారు ప్రొడ్యూసరు. ఈరోజు ఏ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది ఆ సినిమాలో ఎవరి చేత వేషాలు వేస్తున్నారో ఏ ప్రొడ్యూసర్కి తెలియదు. పేమెంట్ ఇచ్చేది కూడా ఎవరికి ఇచ్చాడో కూడా తెలియదు. మా తెలిసినంత వరకు, మేము సినిమాలు తీసినంత వరకు ప్రతి ఆర్టిస్ట్తో మేము మాట్లాడుకొని, మేము చేసుకొని, ప్రతి టెక్నీషియన్తో మేము మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ రోజులు పోయినాయి. కానీ ఒక్కటే మాత్రం మనందరం సమిష్టిగా కానీ ప్రయత్నిస్తే గ్యారంటీగా జరుగుతుంది. ఈరోజు దీంట్లో వాళ్ళని మేము బుక్ చేసుకోలేకపోవచ్చు, కానీ ఇదే ఇక్కడ ఉండేటటువంటి లీడింగ్ పర్సన్ అందరినీ డెఫినెట్గా బుక్ చేసుకుంటారు. సినిమా స్టార్ట్ కాకముందే వాళ్ళ డేట్ల కొరకు ముందు వస్తారు. ఎందుకంటే అలా ఇప్పుడు నరేష్ గారు శ్రీకాంత్ కావచ్చు, రఘుబాబు కావచ్చు, ఇలాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండేటటువంటి వాళ్ళు మీ సైడ్ నుంచి మీరు రికమెండ్ చేయండి. నేనైతే మాత్రం ఎక్కువ లీడ్ చేసి కాన్సన్ట్రేషన్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్. మనం ఇది సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే దీంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈరోజు వేషాలు మనం సినిమాల్లో చూస్తున్న వాళ్ళందరికంటే సింగిల్ టేక్లో చేయగలరు, చాలా టైము సేవ్ చేయగలరు. కాబట్టి మనం సమిష్టిగా ఎవరం ఏమి చెప్పినా, ఇందాక మన ఇండస్ట్రియల్ ఆఫీసర్ సార్ చెప్పారు, అక్కయ్య గారు, అలాగే బీసీ వెల్ఫేర్ సార్, మీరు ఎన్ని చేసినా మా కిక్కు సినిమా కెమెరా ముందు యాక్ట్ చేయటమే మా కిక్కు. కానీ ఒక్కటి మాత్రం దాంట్లో ఉండే ఆనందం లేదు సార్. బట్ మీరు ఇంత ముందుకొచ్చి మా చేస్తునేదానికి కొందరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఒక వ్యాపారం చేయొచ్చు. డేంజరస్ వ్యాపారంలోకి మాత్రం వెళ్ళి ఏదో లోన్కి వస్తుంది అది వస్తుందని డేంజరస్ వ్యాపారంలోకి వెళ్ళి లేని కష్టాలు మాత్రం తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరికి మాత్రం చేస్తున్నాను. నాకు మాత్రం ఒకటే, సబ్సిడీ స్కీములు ఉండేటటువంటి చెప్పండి సార్. ఎందుకంటే మేము వ్యాపారాలు చేసేవాళ్ళం, పెద్ద టాలెంట్ ఉంటుంది మాకంతా. ఎవరో మమ్మల్ని చెప్పమన్నా ఆ సినిమాలు బాగా చేసిన అన్నపూర్ణం గారు ఏదైనా పెట్టారనుకోండి, 4 సినిమాలు గుర్తు చేస్తే అవుట్, ఇచ్చే పేమెంట్ కూడా మానేసి ఆ ఫోన్ అయినా సరే పర్వాలేదు అంటారు. ఎందుకంటే అలాంటి మనసులు సార్ ఇవి. ఈ ఆర్టిస్ట్కి మీ అందరికీ తెలియదు కానీ లోపల ఇన్నర్ వెరీ స్మూత్. అందుకనే ఇందాక అందరు చెప్పినట్టు అవతల వాళ్ళకి చెప్పుకోలేరు సమస్య, లోపలికి వెళ్ళిపోతుంటారు కానీ అవతల వాళ్ళకి చెప్పుకోలేరు. మీరు ముందుకు వచ్చినందుకు సార్, మీ బ్యాంక్ని బాగా పెరిగేదానికి నేను సమిష్టిగా కృషి చేసే కొబ్బరికాయ కొట్టిన రోజుని మీరు మిమ్మల్ని గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, బాగా సహకరించండి. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయ్యేదానికి డెఫినెట్గా ఉపయోగపడండి సార్. కానీ మీరు కూడా గైడ్ చేయండి వాళ్ళకి. చేసే ఒక వ్యాపారం వస్తే దీనివల్ల ఇబ్బందులు ఏమిటి అన్నీ చేసి వాళ్ళకి, ఎందుకంటే తర్వాత ఇంకో కష్టాలకు మేమందరం తిరగటం కాదు, వాళ్ళు హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తుండే దాంట్లో ఒక లీడ్. నా వరకు నేను చేయగలిగింది ఏది ఉన్నా చేస్తున్నా. ఏ రోజు ఎప్పుడు పిలిచినా మాత్రం వచ్చి నేను చేస్తాను. బట్ డైరెక్టర్స్ అసోసియేషన్ క్లియర్గా నేనే స్వయంగా వెళ్ళి కో డైరెక్టర్స్ ఫస్ట్ కావాల్సిన కో డైరెక్టర్ సార్, అసిస్టెంట్ డైరెక్టర్. ఎందుకంటే నాకు తెలుసు వాడక్కడ పేరు రాస్తాడు, ఆ పేరు రాసేటప్పుడే ఇవి రాయాలి. ఈ రోజు నుంచి ప్రతి సినిమాలో దీంట్లో కనీసం 5% మెంబర్లన్నా ఉండే విధంగా మనం కృషి చేద్దాం. అదే మనం పర్ఫెక్ట్ అయినట్టు. నరేష్ గారు డెఫినెట్గా మీరు ఒక కార్యక్రమం అనుకుంటే పట్టు వదలని ఉత్తర భారతలాగా సక్సెస్ అవుతారు సార్. ఈ వెల్ఫేర్ స్కీమ్ అనేది సక్సెస్ అవ్వాలి.
ఆర్గనైజేషన్లో మళ్ళీ 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 10 కాలాల పాటు ఈ ఎంటైర్ టీం కృషి చేస్తే ఈ ఉండేటటువంటి చిన్న మనసులో ఉండేటటువంటి బాధపోయి అందరూ నవ్వుతూ మా ఈరోజు ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉందో ఉండే మెంబర్లందరూ కూడా అలా ఉండాలని దానికి మా సహకారం అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ యొక్క మాట సహాయంతో పాటు మీ యొక్క మోటివేషన్ చాలా మా చేసి ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటాం అంటున్నాం. టాలెంట్ ఉంది, ప్రూవ్ చేసుకున్నాం, మరొకసారి అవకాశం అందరికీ తెలుసు. కాబట్టి మీ సహకారం ఉంటే, మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే ఖచ్చితంగా ఈ రోజున ఈ యొక్క మంచి టీం ఉంది. అక్కడిగా మన ముఖ్య అతిథి రాజారెడ్డి నాకు వదిన అంటున్నామే అక్క అక్క అనిపించి అలవాటు అయింది. మీ ఇద్దరం 7 ఏట, నాకు 7 నాకు 12. మీ ఇద్దరం కలిసి 12 కాబట్టి మా జీవితాన్ని కలిసి కాబట్టి సినిమా కాబట్టి వారు దశాబ్దాలుగా అదేవిధంగా ఎప్పుడైనా వారిని బ్రోషర్ లాంటి పాటు వారి అమూల్యమైన సందేశం ఈరోజు చాలా సంతోషంగా జాబ్ మూవీ ఆర్టిస్ట్ నిజంగా చాలా హార్డ్ వర్క్ అంత ఈజీ కాదు, మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఇంతకుముందు చాలా వరకు మన సి కళ్యాణ్ గారు మాట్లాడారు. నరేష్ ఏ పనైనా చేపడితే వెరీ కమిటెడ్ కాబట్టి అది వదిలిపెట్టాడు. అలాగే శివాజీ రాజా ఇప్పుడే కాదు, నాకు ఇంతకుముందు నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడు శివాజీ కూడా జనరల్ సెక్రటరీగానే ఉన్నాను. తనలో చూసింది ఏంటంటే ఆ ప్యాషన్, ఏదో చెయ్యాలి అన్నది. అంటే అప్పుడు కూడా చాలామంది అతను సహకరించారు, బట్ ఇప్పుడు ఐ థింక్ చాలా ఫ్రీ హ్యాండెడ్గా లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కువ మంది ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండడం వల్ల మీరందరూ చాలా ఎవరు పనులు వేయలేదు కాబట్టి మన అనుకున్న పనులు చేయగలుగుతున్నాం. చాలా సంతోషమైన విషయం. అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు వాళ్ళందరూ చెప్పేశారు కాబట్టి నేను రిపీట్ చేయదలుచుకోలేదు. కౌన్సిలింగ్ అన్నది ఇంతకుముందు రోజు కౌన్సిలింగ్ అది కూడా ఇంపార్టెంట్. ముందు ఏంటంటే అందరూ రావాలి. సెకండ్ సండే ఎందుకు వస్తున్నారు అలా ఈ సమయంలో అందరూ కలవాలి. కేవలం అప్పుడప్పుడు కొంచెం ఫేమస్ అయిన ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఎనర్జెటిక్గా మనం కౌన్సిలింగ్ అన్నది కేవలం కౌన్సిలింగ్ కాదు, మనం ఉండడమే మన ప్రశ్నిస్తే ఒక కౌన్సిలింగ్ అవుతుంది. సో వీఆర్ ఆల్ అందరూ ఈక్వల్ అన్నది వాళ్ళు పెద్దవాళ్ళు కూడా గ్రహించి ఎప్పుడో ఒక నెల అయితే అది ఊరికే మాటలు జరగదు. కనీసం సంవత్సరానికి ఒకసారన్నా అందరం కలిస్తే అది చాలా మంచి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ బ్రోషర్ తీసుకుని మన కళ్యాణ్ గారు చెప్పినట్టు, శ్రీకాంత్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ టేబుల్ మీద ఉండాలి. అండ్ ప్రొడ్యూసర్గా ఉన్న సి కళ్యాణ్ గారే చెప్పారు, ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్ టేబుల్ మీద ఉండడం బెటరు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా ఒక్కొక్కప్పుడు డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో తెలియదు కాబట్టి ఈ రోజుల్లో అది డైరెక్టర్కి అండ్ అఫ్కోర్స్ డెఫినెట్గా కో డైరెక్టర్కి. ఇంతకుముందు మనం ఎవరో చెప్పారు రికమెండేషన్ ఎంత ఇస్తున్నారో కూడా అడగండి చెయ్యండి అని. అది దాంట్లో నేను ఏకీభవించను. వాళ్ళ గౌరవానికి తగిన రికమెండేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అది చాలా ఎండ్ ఆఫ్ ది డే మనీ అండ్ తర్వాత గౌరవం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళకి మనీ ఇంపార్టెంట్, మా మనీ కంటే ఎక్కువ గౌరవం. అంటే ఒకప్పుడు అందరూ ఏలిన వాళ్ళే. ఇంతకుముందు చెప్పారు ఈ బ్రోషర్లో, ఇంతకుముందు కళ్యాణ్ గారు చెప్పారు వాళ్ళ డేట్ల కోసం తిరిగిన వాళ్ళు
నాకు కూడా తెలుసు, ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది మర్చిపోవద్దు. కౌన్సిలింగ్ అన్నది కేవలం ఆర్టిస్టులకే కాదు. డైనమిక్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్, కౌన్సిలింగ్ అన్నది ప్రొడ్యూసర్స్ కూడా కావాలి, డైరెక్టర్స్ కూడా కావాలి. ఎందుకంటే నేను వాళ్ళు ఏమంటే మన వాళ్ళని అంటే యాక్టింగ్ ఆర్ట్ అన్నది కళకి దానికి ఒక రంగు, మతం, కులం, రీజన్ ఏమీ లేదండి. గొప్ప నటులు వాళ్ళ భాష రాకపోయినా కొంతమంది వేరే లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి యాక్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ మన వాళ్ళని మర్చిపోకండి. అండ్ డైరెక్టర్స్ కూడా నేను మొన్న ఒక మంచి సినిమా, కొత్త సినిమా తీసే ఒక డైరెక్టర్ యంగ్స్టర్ ఫస్ట్ సినిమానే తీశారంటే మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఆ డైరెక్టర్ దొరుకుతారంటే చూడండి మేము సినిమా తీసామనుకున్నాం, మీరు అడగండి గారు మాకు తెలియదు అంటే నేను ఫోన్ చేసి పలానా డైరెక్టర్ అంటే లేదండి ఆయన ఇప్పుడు చిన్నగా ఏమి లేదు, ఆయన ఏదో పెద్ద పిక్చర్ చేయాలని అనుకుంటున్నారు అలా అని నాకు అనిపించింది. అలా అనుకునుంటే ఏ బాధ్యతలు ఉండేవాడు కాదు, అలా అనుకునుంటే ఒక దాచినారాయణగా ఉండేవాడు కాదు, అలా అనుకుంటే కె రాఘవేంద్రరావు గారు కానీ ఇస్తున్నారు గారు. అలాగే ఆర్టిస్టులో కూడా మా ఆర్టిస్టులు మర్చిపోకండి. కొత్తగా వచ్చే న్యూ జనరేషన్ కూడా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని పోనీ కనీసం 50%, 70% బయట వాళ్ళని తీసుకొచ్చిన 40% కన్నా ఇప్పుడున్న వాళ్ళకి అవకాశం ఉందని. ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ చాలామంది పాత సినిమాలు చూడండి, పాత ఆర్టిస్టులు ఎవరు, ఎందుకంటే చాలామంది కొంతమంది ఎవరండి మాకు తెలియట్లేదు అని అంటున్నారు. తెలుగు సినిమాలు మనం తీసేది తెలుగు సినిమా, తెలుగు ఆర్టిస్టుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడుండే న్యూ జనరేషన్ తప్పకుండా ఉంది. దయచేసి వాళ్ళు ఎవరు అని తెలుసుకుని, అలాగే వన్స్ అగైన్ ఈ వెల్ఫేర్ కమిటీ చెప్పారు స్కీమ్స్ అంతా, అది కూడా కొన్ని మనం డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. మన కళ్యాణ్ గారు చెప్పినట్టు కెమెరా ముందు నిల్చుని యాక్ట్ చేయడం తప్ప అంతకంటే ఆనందం ఇంకేం లేదు. నాకైతే అదే. తెలుగు భాష ఇంతవరకు రాకపోయినా నేను ఎంతసేపు మాట్లాడమన్నా తెలుగులో మాట్లాడగలను. కానీ అలాగే యాక్టింగ్ ఇంట్లో కూడా కూర్చోలేదు నేను. నాకు ఓపిక ఉన్నంత వరకు దేవుడు నాకు ఈ భూమి మీద నాకు టైం ఇచ్చినంత వరకు నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే దట్ ఈస్ మై ప్యాషన్. సో ఏది ఉన్నా మంచిగా శివాజీ కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్. ఎందుకంటే జెన్యూన్గా సిన్సియర్గా చేసేవాళ్ళను నంబర్ 1. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈయన ఏదైనా చేయి పెట్టాడంటే వదిలిపెట్టాడు. అది అయ్యేదాకా 12 అయినా సరే, రాత్రి 2 అయినా సరే నరేష్ ఆ పని చేసి పూర్తి చేసేదాకా వదిలిపెట్టాడు. కాబట్టి ఇవన్నీ మంచి కాంబినేషన్, మంచి టైంలో జరిగింది. కాబట్టి మూవీ ఆర్టిస్ట్ మా మెంబర్స్ అందరికీ, ఈ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నాను. గారు మనసుతో మాట్లాడారు, జీవించారు. ఖచ్చితంగా మీ యొక్క మోటివేషన్ మరింత ముందుకు పోతాం. ఈ కార్యక్రమం ఈ రోజున ఇంత విజయవంతంగా అవునందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, పాత్రికేయ సోదరులకి, మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ